హలో ఆల్. మనలో చాలామంది ఇల్లులు మారుతూ ఉంటాం, రైట్? ఇల్లులు మారినప్పుడు ఈ గ్యాస్ కనెక్షన్ మార్చుకోవడం అనేది, టెలిఫోన్ బిల్ మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఎస్పెషల్లీ గ్యాస్ అనేది మనకి డైలీ నీడ్. సో ఖచ్చితంగా మనం ఈ ఈ కనెక్షన్ అనేది మార్పించుకుని తీరాలి. లేకపోతే మళ్ళీ పాతింటి దగ్గర ఎవరినో అడిగి వాళ్ళ దగ్గర సిలిండర్ పెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్, రైట్? ఇమ్మీడియట్గా గ్యాస్ కనెక్షన్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో గ్యాస్ కనెక్షన్ మార్చుకోవడానికి ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం. సో బేసికల్గా మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్ మొత్తానికి ఒక గ్యాస్ ఏజెన్సీ ఉంటుంది. సపోజ్ మీరు హెచ్పి గ్యాస్ అయితే ఆర్ భారత్ గ్యాస్ కానీ ఏదైనా సరే. సో ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మీరు మీ గ్యాస్ రిలేటెడ్ కాపీ ఏదైతే ఉందో మీ గ్యాస్ బుక్ ప్లస్ ఒక కాపీ ఇస్తాడు. అంటే ఇలా ఉంటుంది యాక్చువల్గా, ఓకే? సో ఈ కాపీని తీసుకెళ్ళి దీని జిరాక్స్ ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి, మీరు ఏ లొకేషన్కి అయితే వెళ్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళ లొకేషన్లో ఉన్న డీలర్ని సెర్చ్ చేసి ఒక ఫామ్ జనరేట్ చేసి ఇస్తారు మీకు. ఈ ఫామ్ జనరేట్ చేస్తారనమాట. ఇదేంటంటే బేసికల్గా ట్రాన్స్ఫర్ ఫామ్ అనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ఫామ్ జనరేట్ చేసి మనకి అక్కడ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 5-10 minutesలో మీకు ఇచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే అడ్రస్కి చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ చాలా క్లియర్గా పెట్టాలన్నమాట. అది వన్ ఆఫ్ ద నీడ్. ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ మీ గ్యాస్ ప్రీవియస్గా రిజిస్టర్ చేసుకున్న దాని కాపీ, రెండింటి యొక్క కాపీస్ కావాలి. కొంతమంది బేసికల్గా గ్యాస్ డీలర్ దాకా వెళ్ళాక జిరాక్స్ కాపీస్ ఏమి తీసుకెళ్ళరు. అక్కడికి వెళ్ళాక వాడు అడుగుతూ ఉంటాడు. సో బేసికల్గా అప్పుడు మీరు ఏంటంటే మళ్ళీ జిరాక్స్ కోసం పరిగెట్టాలి. అందుకని ఏ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ ఇవి తీసుకున్నాక వన్స్ వాడు ఎప్పుడైతే కాపీ ఇస్తాడో మీ కొత్త డీలర్ ఎవరైతే ఉంటారో ఆ రిలేటెడ్ డీటెయిల్స్ ఈ ట్రాన్స్ఫర్ కాపీలో ఉంటాయన్నమాట. పైనేమో ప్రజెంట్ డీలర్ కాపీ, ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ కాపీ కింద ఉంటాయి. ఇది తీసుకుని వెళ్ళి మీరు మీ కొత్త డీలర్ దగ్గర ఈ కాపీ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ దీని మీద స్టాంప్ వేసి మీ ఎవరైతే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొస్తారు కదా మన ఇంటికి గ్యాస్ డెలివరీ చేసే బాయ్ ఉంటారో వాళ్ళ పర్టికులర్ డీటెయిల్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీకు రాసిస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి, బేసికల్గా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు జిరాక్స్ కాపీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అండ్ మీ గ్యాస్ కాపీ జిరాక్స్ అనేవి పెట్టుకుని వెళ్ళండి. సో దట్ మీ పని తగ్గుతుంది. పెద్ద పని కాదు, విత్ ఇన్ ఏ డే. ఎందుకంటే ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి ఇంకో గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది కదా. సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఏ డే అయిపోయే పని అనమాట. పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది, చాలా సింపుల్. ఓన్లీ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యిందో మీ గ్యాస్ కనెక్షన్ ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి, ఓకే? వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ అడిగినప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఓటీపీ చెప్తేనే వాళ్ళు ట్రాన్స్ఫర్ పెడతారు. సో ఏమేం కావాలి, వెళ్ళే ముందు మీ మొబైల్ తీసుకెళ్ళాలి ఓటీపీ తీసుకోవడానికి. మీ ఏదైతే గ్యాస్ కనెక్షన్ కాపీ ఉందో దాని జిరాక్స్ కావాలి. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కావాలి. ఈ మూడిటితో మీరు వెళ్తే కరెంట్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ కాపీ ఇస్తారు. సింపుల్ ప్రాసెస్, బట్ ఇవన్నీ తీసుకెళ్తే మీకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10-15 minutes అయిపోతుంది. అదర్వైజ్ మీకు తిరగాల్సి వస్తుంది. ఓకే, హోప్ దిస్ హెల్ప్. థ్యాంక్ యూ.